మధుర స్వప్నం పార్ట్ 15. మరి నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు కిరణ్. ఏముంది, హౌస్ క్లీన్ చేసి బట్టలు ఉతికితే పని అయిపోతుంది అని అంది మధు. ఆ తర్వాత ఏమి చేస్తావు అని అడిగాడు కిరణ్. మధుకి రాధిక మెసేజ్లు వింతగా ఉన్నా ఏం చేసేదేందే నీ మొహం, ఫేస్బుక్ చూస్తా అంది మధు. అది సరే, నువ్వేంటి కాల్ చేయకుండా మెసేజ్లు చేస్తున్నావు? కాలేజ్లో నీ నోట్స్లు రాయాలంటేనే ఏడ్చేదానివి, నీకు ఇంత ఓపిక ఎక్కడ్నుంచి వచ్చిందే అని అడిగింది మధు రాధికని. సమయం అన్నింటినీ నేర్పిస్తుందని అన్నాడు కిరణ్. బాబోయ్, నీకు వేదాంతం కూడా ఎక్కువైందే అంది మధు నవ్వుతూ. కిరణ్కి మధుని డైరెక్ట్గా చూడకపోయినా మధు టెక్స్ట్లో తన వాయిస్ వినిపిస్తుంది. మళ్ళీ మధునే మొదలుపెట్టి, అవును, మన ఫ్రెండ్స్ అంతా ఏమయ్యారే, నీకు ఎవరన్నా టచ్లో ఉన్నారా అని అడిగింది. కిరణ్ ఒక నిమిషం పాటు మౌనంగా ఉన్నాడు. మనసులో ఫ్రెండ్స్ అంట, ఇదిచ్చిన షాక్కి ఇంకా వాళ్ళనెక్కడ గుర్తుపెట్టుకున్నాడు. నిజంగానే అంతా ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. రాజేష్ తన బెస్ట్ ఫ్రెండ్, స్కూల్ నుంచి కాలేజ్ వరకు తను ఎక్కడ ఉంటే అక్కడే అంటిపెట్టుకొని ఉండేవాడు. ఎంత హ్యాపీగా ఉండేవి ఆ రోజులు. రాజేష్, తను ఇంకా తన ఫ్రెండ్స్ అంతా మహేష్ బాబు ఫ్యాన్స్. మధు ఇంకా వాళ్ళ తోటి గ్యాంగ్ అంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఒకరోజు ఎందుకు మొదలైందో తెలియదు కానీ కిరణ్ వచ్చేలోపు వీళ్ళు వాళ్ళు మావాడు గొప్ప అంటే మావాడు గొప్ప అని కొట్టుకున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన కిరణ్తో, రాజేష్ మామ, వీళ్ళు చూడు మన హీరోని ఏదో అంటున్నారు అని చెప్పాడు. ఇప్పుడు దాకా ఏదో ఎగిరెగిరి పడ్డారుగా, ఇప్పుడు అనండి అంటూ కాలర్ ఎగిరేస్తూ కిరణ్ వైపు చూశాడు రాజేష్. కిరణ్ కళ్ళతోనే ఆగమని రాజేష్కి సైగ చేశాడు. అది గమనించకుండా రాజేష్ ఇంకా ఏదేదో అంటుంటే ఉన్నాడు. రాజేష్ మాటలకి మధు మొహంలో కోపం కిరణ్కి స్పష్టంగా కనిపించింది. నువ్వు ఆపరా బాబు అంటున్న రాజేష్ కిరణ్ ఉన్నాడన్న ఉత్సాహంలో అస్సలు ఆగటం లేదు. మధు కిరణ్ వైపు కూడా కోపంగా చూసింది. కిరణ్ తనకి ఏమీ సంబంధం లేదు అని కళ్ళతోనూ చేతులతోనూ సైగ చేసి చెప్పాడు. మధు మాత్రం అవేమీ పట్టించుకోకుండా అక్కడ్నుంచి కోపంగా వెళ్ళిపోయింది. అబ్బా, దీనికి మళ్ళీ కాలింది, ఇప్పుడు మళ్ళీ లంచ్ చేయటం మానేస్తుంది అంటూ రాజేష్ వైపు కోపంగా చూశాడు కిరణ్. కిరణ్ అలా ఎందుకు చూస్తున్నాడో అర్థం కాక రాజేష్ అమాయకంగా కిరణ్ దగ్గరకు వచ్చి, మనమే గెలిచాం మామా, మన దెబ్బకి చూడు ఎలా వెళ్ళిపోయారో అంటూ ఉంటే కిరణ్ రాజేష్ని పట్టుకొని పిచ్చి కొట్టుడు కొట్టాడు. మొత్తం చెడగొట్టావు కదరా, ఆగరా అన్నా చూసేది లేదు అంటూ ఇంకా కొడుతూనే ఉన్నాడు. అప్పుడు స్పృహ వచ్చిన వాడిలా, ఓహో, ఇదంతా మధు కోసమా, ఆ రాక్షసి కోసం నన్నే కొడతావా అంటున్నాడు రాజేష్. కిరణ్ తప్పించుకోవడానికి, అందుకోసం కాదురా, త్వరలో కాలేజీలో కల్చరల్ యాక్టివిటీస్ ఉంటే నువ్వు ఇప్పుడు వాళ్ళతో గొడవ పెట్టుకుంటే వాళ్ళు మనకి ఎలా హెల్ప్ చేస్తారు చెప్పు అన్నాడు. రాజేష్కి కూడా కిరణ్ చెప్పింది నిజమే అనిపించింది. కానీ కిరణ్కి మాత్రం ఇప్పుడు మధు లంచ్ చేయదు అనే బాధగా ఉంది. రాజేష్ వాళ్ళు వెళ్ళిపోయాక కిరణ్ మధుని వెతుకుతుంటే మధు గ్రౌండ్లో చెట్టు కింద కూర్చొని కనిపించింది. కిరణ్ మధు దగ్గరకు వెళ్ళి, లంచ్ అయిందా అని అడిగాడు. మధు మాట్లాడకుండా కూర్చుంది. ఈసారి కూడా కిరణ్కి మధుని బ్రతిమిలాడటం తప్పలేదు. మధుని భోజనానికి ఒప్పించడానికి తను కూడా ఇక నుంచి ఎన్టీఆర్ మూవీసే చూస్తానని, ఒకవేళ మహేష్ మూవీస్ చూడాలని ఉన్నా తన పర్మిషన్ తీసుకొనే చూస్తానని చెప్పాడు. అప్పటికి మధు మాట్లాడకుండా అలానే ఉంది. ఎవడెవడో కొట్టుకుంటే ఆ కోపాన్ని అన్నం మీద తన మీద చూపించడం బాగా అలవాటు అయ్యింది అని ముద్దు చేస్తుంటే మరీ నెత్తిన ఎక్కుతున్నావు అని కోపంగా తన లంచ్ బాక్స్ కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్న కిరణ్ చేయి పట్టుకుంది మధు. కిరణ్కి తెలుసు రాక్షసి ఎంత కోపంగా ఉన్నా తను లంచ్ చేయకపోతే ఊరుకోదు అని. కోపంగా వెనక్కు తిరిగిన కిరణ్ ఏంటి అని అడిగాడు. మధు మాట్లాడకుండా తన లంచ్ బాక్స్ ఓపెన్ చేసింది. కిరణ్ మనసులో నవ్వుకుంటూ తన లంచ్ బాక్స్ తీసుకున్నాడు. ఇవన్నీ దూరం నుంచి చూస్తున్న రాజేష్ కిరణ్ దగ్గరకు వచ్చి అదోలా మొహం పెట్టి, ఇందాక కల్చరల్ యాక్టివిటీస్ కాకరకాయ అని ఏదో అన్నావు, అది ఇదేనా అన్నాడు వెటకారంగా. దానికి కిరణ్ ఇంకా తప్పించుకోలేమని అర్థమయ్యి రాజేష్ మెడ చుట్టూ చేతులు వేసి, తప్పదురా మామా, అది తినకపోతే నాకు అస్సలు బాగోదు అని అన్నాడు. అంతలా ఏం మాయ చేసిందిరా ఆ రాక్షసి అన్నాడు రాజేష్.
ఓయ్ అది నాకు మాత్రమే రాక్షసి, నీకు సొంత చెల్లి లాంటిది అన్నమాట అన్నాడు కిరణ్. అయితే కొంపతీసి రేపటి నుంచి నిన్ను నేను బావా అని పిలవాలా అన్నాడు రాజేష్ అయోమయంగా మొహం పెట్టి. రేపటి వరకు ఎందుకు, ఇప్పటి నుంచే పిలుస్తే ఏమన్నా ప్రాబ్లమా అని అడిగాడు కిరణ్. దానికి రాజేష్ ఆశ్చర్యంగా చూస్తూ ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావురా బావా అన్నాడు. కిరణ్ కూడా నవ్వుతూ హా తప్పలేదు బావా, తప్పించుకోలేకపోయాను ఆ చూపుల నుంచి అంటూ కిరణ్ మధు కళ్ళని గుర్తు చేసుకున్నాడు. మరి ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడవా, ఇప్పటి నుంచి ప్రాక్టీస్ మొదలు పెడితే గానీ అప్పటికి అవ్వదు. పోయినసారి ఆ రంగ బ్యాచ్ వాళ్ళని మనమే కోడిగుడ్లు టొమాటోలు వేసి కొట్టాం గుర్తుందా అని అడిగాడు రాజేష్. అది గుర్తు చేసుకున్న కిరణ్ నిజమే రోయ్, భలే గుర్తు చేశావు, రేపు మాట్లాడతాను, ఇప్పుడు మంచి తిక్కలో ఉంది అన్నాడు కిరణ్. మరుసటి రోజు గ్రౌండ్లో ఏదో నోట్స్ రాసుకుంటున్న మధు దగ్గరికి వచ్చిన కిరణ్ ఏం చేస్తున్నావు బంగారం అన్నాడు. ఎప్పుడు రాక్షసి అని పిలిచే కిరణ్ అంత ముద్దుగా బంగారం అంటుంటే మధుకి విషయం అర్థమయ్యి ఏంటి పని అని అడిగింది. ఓహో నువ్వు సూపర్ బంగారం, ఇట్టే కనిపెట్టేస్తావు అని మళ్ళీ పొగడతలు మొదలు పెడితే మధు చెయ్యి అడ్డం పెట్టి సొల్లు ఆపి వచ్చిన పనేంటో చెప్పు, నువ్వు త్వరగా వెళ్తే నేను నోట్స్ రాసుకోవాలి అంది. కిరణ్ మనసులో అబ్బో ఈ బలుపేం తక్కువ లేదు అనుకున్నాడు. వినపడింది, అది బలుపు కాదు అంది మధు. ఏంటే నన్ను మనసులో కూడా ఏమీ అనుకోనివ్వవా అన్నాడు కిరణ్. అనుకోనివ్వను అని పెన్ను కిరణ్ మొహం మీద తిప్పుతూ కళ్ళెగరేసింది మధు. కిరణ్ తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి వేరే వైపుకు తిరిగి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఈరోజు చెప్తావా లేక ముహూర్తం ఏమన్నా చూడాలా అని అంది మధు కిరణ్ పరిస్థితి తనకేమీ పట్టనట్లు. కిరణ్ మధు వైపు చూస్తూ కాలేజ్ కల్చరల్ ప్రోగ్రాంలో తాను డ్యాన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నానని చెప్పాడు. ఓ అవునా, ఆల్ ది బెస్ట్ అని అంది మధు. నువ్వు నా పక్కన ఉంటే అంతా బెస్టేగా రాక్షసి అన్నాడు కిరణ్. వాట్ అని గట్టిగా అరిచింది మధు. ప్లీజే, పోయినసారి నా పార్ట్నర్గా ఉన్న అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం, తను ఈసారి పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు నువ్వు కాదు అంటే కాలేజ్లో అందరి ముందు ఎదవను అయిపోతాను అంటూ మధుని బ్రతిమిలాడాడు కిరణ్. చాలాసేపు బ్రతిమిలాడిన తర్వాత మధు అసలు నాకు డ్యాన్స్ రాదు అని చెప్పింది. అబ్బా అబద్ధం చెప్పకు, నువ్వు బాగా డ్యాన్స్ చేస్తావు, లాస్ట్ ఇయర్ మీ కాలేజీలో ఫేర్వెల్ పార్టీలో డ్యాన్స్ చేసినప్పుడు నేను చూశాను అని చెప్పాడు కిరణ్. అసలు అప్పటి నుంచేగా నువ్వంటే నాకు ఇష్టం మొదలైంది అంటూ మధు వైపు చూశాడు. మధు మొహం అంతా అదోలా పెట్టి ఓ నీకు ఈ జబ్బు లాస్ట్ ఇయరే బిగిన్ అయిందన్నమాట అంది. అన్నాడు కిరణ్ మధుని చూసి నవ్వుతూ. మధు ఇంకా కిరణ్ని చూడటం ఇబ్బందిగా ఉండి మాట మారుస్తూ అయినా నేను ఇప్పుడు చేయను అంటూ బుక్స్ సర్దుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళబోయింది. వెళ్ళిపోతున్న మధుని చెయ్యి పట్టుకొని లాగి కూర్చోపెట్టాడు కిరణ్. అసలు అయినా నీ బోడీ పర్మిషన్ ఎవడు అడిగాడు, నువ్వు నాతో పాటు డాన్స్ చేస్తున్నావు అంతే, నువ్వు ఇది జబర్దస్తి అనుకో ఏమన్నా అనుకో అన్నాడు మధు వైపు చూసి. మధు కూడా కిరణ్ వైపు కోపంగా చూసింది. కిరణ్ మధు వైపు చూసి అలా గూడ్లగూబలాగా చూస్తే నాకేం భయం లేదు అన్నాడు. ఇంకా కిరణ్ నుంచి తప్పించుకోలేమని అర్థమైనా మధు సరే చెప్పి కానీ ఒక కండిషన్ అంది. కండిషనా, మళ్ళీ ఇదేంటి అన్నాడు కిరణ్. ప్రాక్టీసులో కానీ స్టేజ్ మీద కానీ నువ్వు నన్ను ముట్టుకోకూడదు, ఒక 2 feet గ్యాప్ మెయింటైన్ చెయ్యాలి, హ్యాండ్స్ వారికి పట్టుకుంటే ఓకే అని చెప్పింది మధు. కిరణ్ మధు వైపు చూస్తూ ముందు నువ్వు ప్రాక్టీస్కు రావే చెప్తా నీ పని అనుకున్నాడు మనసులో. కిరణ్ ఏమనుకుంటున్నాడో అర్థమైనట్లు కళ్ళు తిప్పుకుంది మధు. దేవుడా, ఈ రాత్రికి ఇంకా నాకు నిద్ర పట్టినట్లేలే అనుకున్నాడు మధుని చూస్తూ. మరుసటి రోజు మధు ప్రాక్టీస్కి వచ్చింది. అక్కడ అప్పటికే పెద్ద గొడవగా ఉంది. ఎన్టీఆర్ సాంగ్స్ చేయాలని ఒకళ్ళు, మహేష్ బాబు సాంగ్స్ చేయాలి అని ఒకళ్ళు మళ్ళీ కొట్టుకోవటం మొదలు పెట్టారు. చివరికి ఈ గొడవ తీరేది కాదు అని అందరూ ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ ఇద్దరివి తప్ప ఎవరివైనా చెయ్యాలి అని డిసైడ్ అయ్యారు. ఇంకా లాస్ట్కి ఓల్డ్ సాంగ్ అయినా మంచివి చెయ్యాలి అని బాలకృష్ణ బంగారు బుల్లోడులో సాంగ్స్, స్వాతిలో ముత్యమంత సాంగ్ సెలెక్ట్ చేశారు.
ప్రాక్టీస్ బిగిన్ అయ్యింది. కిరణ్ మధుని ముట్టుకోవటం ఎక్కువ అయ్యింది. మధు మధ్యలో ప్రాక్టీస్ ఆపి కిరణ్ని బయటకు పిలిచి, నేను ముందే చెప్పానా నన్ను ఎక్కడా ముట్టుకోకూడదు అని సీరియస్గా వార్నింగ్ ఇస్తూ వేలు చూపించింది కిరణ్కి. కిరణ్ కూడా ఏమీ తగ్గకుండా సాంగ్ అలా ఉంటే నేను ఏమి చెయ్యను అన్నాడు. నాకు తెలుసురా, ఈ సాంగ్ సెలెక్షన్ వెనుక కూడా నీ ప్లానే ఉండి ఉంటుంది అంది మధు కోపంగా. ఏంటిరా అంటున్నావు అన్నాడు కిరణ్ ఆశ్చర్యంగా మధుని. నువ్వు నన్ను రావే పోవే అంటే నేను కూడా ఇంకా రారా పోరా అనే అంటాను అంది మధు. కిరణ్ నవ్వుతూ, ఏంటే ఇలా తయారయ్యావు, నిజంగా రానా అన్నాడు మధుకి కన్ను కొడుతూ. అంతే, మధు కోపంతో వాటర్ బాటిల్ కిరణ్ మీదకు విసిరింది. మధు బాటిల్ విసరడం గమనించిన కిరణ్ తప్పుకున్నాడు. అది కాస్త వెళ్ళి అప్పుడే అటుగా వస్తున్న ఫిజిక్స్ సార్కి తగిలింది. అసలు ఏం జరిగిందో ఆయనకు అర్థమయ్యి చుట్టూ చూసేలోపు అక్కడ ఎవరూ లేరు. అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాక కిరణ్ పడి పడి నవ్వాడు. మధు బొంగమూతి పెట్టుకొని అలాగే కిరణ్ వైపు చూసింది. సార్కి తెలివి వచ్చేలోపు కిరణ్ని చెయ్యి లాగి మధునే ప్రాక్టీస్కి తీసుకువచ్చింది. ఇది గుర్తు చేసుకునే కిరణ్ చాలా నవ్వుకున్నాడు. ఇలా సరదాగా ప్రాక్టీస్ జరుగుతూ ఉండగా అసలు రోజు రానే వచ్చింది. మధు ప్రోగ్రాం కోసం రెడీ అవుతూ శారీ కట్టుకుంటుంది. రాజేష్ ముందే మధుని చూసి, అరే మా బావకి ముందే తన హీరోయిన్ని చూయించండి రా బాబు, లేకపోతే స్టేజ్ మీద డ్యాన్స్ చేయటం మానేసి మా చెల్లినే చూస్తూ కూర్చుంటాడు. తర్వాత మనం టొమాటోలతో కోడిగుడ్లతో తడిసిపోతాం అన్నాడు మిగిలిన ఫ్రెండ్స్తో. ఇంకా ఉంది.